హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఇవి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. 50,000 రూపాయల వరకు మనకు ప్రతి నెల శాలరీ అయితే ఉంటుందండి. షార్ట్ లిస్ట్ అవుతే 50% మనకు జాబ్ వచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు. అంటే అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేశారు అంటేనే ఆల్మోస్ట్ 50% జాబ్ వచ్చినట్లే. ఓకేనా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్స్గా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్ చూసేద్దాము. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వివరాలు చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ మొత్తం 40 ఉద్యోగాలు ఉన్నాయండి. 21,700 నుంచి 69,100. అంటే మ్యాక్సిమం మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 50,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. అన్రిజర్వ్లో 25 ఉన్నాయండి, అందరు అప్లై చేసుకోవచ్చు. SC 1, ST 1, OBC 10 ఉన్నాయి, EWS 2 ఉన్నాయండి. సో PH అభ్యర్థులకు 1 ఉంది. ఈ విధంగా 40 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ నుంచి అయితే రావడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ an institute eminence and the first largest in the chain of IITs engaged in teaching, research and development అంటూ మనకు తెలియజేశారు. చాలా పెద్ద IIT అండి మన భారతదేశంలోనే. ఓకే, మరి ద క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్ లిమిట్ ఆఫ్ ది పోస్ట్ ఆర్ ద యాజ్ అండర్ చూద్దాము. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వచ్చేసి 21,700 to 69,100 with allowances. Okay, essential qualification bachelor degree with a 3 years duration of knowledge. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BSc కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, సో బీటెక్ వారు, సో ఈ విధంగా ఎవరైనా కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. అంటే 3 years మనము కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే సరిపోతుంది, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఆఫ్ 35 words per minute అయితే మనకు వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాలండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారము SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PH అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది. సో మరి రిజర్వేషన్స్ అయితే ఇక్కడ మనకు కల్పించడం అయితే జరుగుతుందండి. అప్లికేషన్ ఫీ 250 రూపాయలు. సో మరి ఎక్కడ పే చేయాలంటే షుడ్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ పోర్టల్, SBI నెట్ బ్యాంకింగ్ ఆర్ అదర్ బ్యాంకింగ్ నెట్వర్క్ ద్వారా మనమైతే పే చేయాల్సి ఉంటుంది. SC ST PW ఉమెన్ క్యాండిడేట్స్కి నో ఫీ అండి, ఫీ అయితే ఇక్కడ లేదు, అందరూ కూడా గమనించాలి. ద ఇన్స్టిట్యూట్ ఆల్సో రిజర్వ్ ద రైట్ టు రిజెక్టింగ్ ఎనీ ఆల్ ఆఫ్ ది అప్లికేషన్ వితౌట్ అసైనింగ్ ఎనీ దేర్ ఆఫ్ అంటూ మనకైతే తెలియజేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం అయితే ఇచ్చారు, చూడండి ఫ్రెండ్స్. సో ఏమంటున్నారంటే సో ఇన్స్టిట్యూట్ ద ఇన్స్టిట్యూట్ రిజర్వ్ ద రైట్ టు కాల్ ఓన్లీ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఓకే, ఫర్ ద రిటర్న్ ఆర్ a trade test for shortlisting with a reference to the candidate qualification, suitability, experience. ఇవన్నీ కూడా చూసి ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. ముందు షార్ట్ లిస్ట్ చేస్తారంటే 50% మనకు జాబ్ వచ్చినట్లే. ఓకేనా? 1:2 రేషియోలో అయితే వీరు తీస్తారండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో చేయాలండి. www.iitkgp.ac.in. సో ఇక్కడైతే మనం అప్లై చేయాలి. No hard copy of the application to be submitted to the shortlisted will be done only based on the document uploaded at the time of online application. అంటే మనం ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలండి. నో ఇంటరిమ్ రిక్వైర్డ్ విల్ బీ ఎంటర్టైన్డ్. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు అంటూ మనకైతే ఇక్కడ నంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇదొక అఫీషియల్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే మన అప్లికేషన్ ఫాము, అప్లికేషన్ చేసే విధానం అయితే ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మేము అప్లై చేసుకుంటాం అనుకున్న వారు అప్లై చేయొచ్చండి. దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి APPSC Group 4 జూనియర్ అసిస్టెంట్
సో మరి దీనికి పైన మనము అతి ముఖ్యమైనటువంటి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే అందచేయడం అయితే జరుగుతుందండి. సో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత అయితే దీన్ని రూపొందించి మీకైతే అందచేయడం అయితే జరుగుతుందండి మన ఆర్కే పబ్లికేషన్ తరపున. ఓకేనా. మరి మొత్తం 15 మోడల్ పేపర్స్ ఉంటాయండి. ప్రతి మోడల్ పేపర్లో 150 మార్కులు ఉంటాయి. యాజ్ పర్ ద సిలబస్ ఏపీపీఎస్సి సిలబస్ ప్రకారము ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు ఉంటాయి అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని యాజ్ పర్ ద సిలబస్ ప్రకారము అన్ని సబ్జెక్ట్స్ పైన కరెంట్ అఫైర్స్ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, సో విభజన సమస్యలు కావచ్చు, బయాలజీ నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత కావచ్చు, ఓకే, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, సో ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన క్వశ్చన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అయితే మరి ఈ సందర్భంగా ఈ యొక్క టాప్ 15 అంటే ఈ యొక్క 15 మోడల్ పేపర్లు కనుక మీకు కావాలనుకుంటే దీని యొక్క కాస్ట్ వచ్చేసి 155 రూపీస్, 155 రూపాయలండి. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే సో ఇక్కడ గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, పేటిఎం అన్ని నెంబర్లు ఇదే అండి. 9030362853 ఈ నెంబర్ కనుక మీరు పంపినట్లయితే వెంటనే మీకు ఆ మెటీరియల్ అయితే పీడిఎఫ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో ముందుగా మీకు ఒక శాంపిల్ పేపర్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ శాంపిల్ పేపర్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఖచ్చితంగా నచ్చుతుందండి. అంత పర్ఫెక్ట్గా వాటిని అయితే రూపొందించడం అయితే జరిగిందండి. సో ఓకేనా. మార్కెట్లో ఇంకా మనకు ఎలాంటి మోడల్ పేపర్స్ అయితే లేవండి అంత స్టాండర్డ్గా, అంత బాగుంటాయి. ఒకసారి చూడండి మీరు, మీకు ఒక శాంపిల్ పేపర్ చూస్తే మీకే ఒక ఐడియా వస్తుందండి. సో దాన్ని చూసిన తర్వాత మీరైతే కొనుగోలు చేయవచ్చు. 155 రూపీస్ అండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఏ విధంగా తీసుకోవాలని చెప్పాను కదా. ఈ యొక్క 9030362853 అనేటువంటి నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 155 రూపీస్ పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్లో నాకు పెట్టాలి. ఆ స్క్రీన్ షాట్ని పేమెంట్ చేసినట్లుగా మీకు వెంటనే ఆ పీడిఎఫ్ ఫైల్ అయితే పంపించడం జరుగుతుంది. ఈవెన్ మీరు దాన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.